విజయనగరం జిల్లా దివ్యాంగులు సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించాలని విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ జిల్లా ఏడీ జీవీబీ జగదీష్ అన్నారు. ఈ సందర్భంగా లెప్రసీ మిషన్ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హీల్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులు లెప్రసీ వ్యాధిగ్రస్తులతో ఛాంపియన్ వర్క్ షాప్ నిర్వహించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం పింఛన్ సదుపాయాన్ని కల్పిస్తోందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ వచ్చి గతంలో కూడా చాలా కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. ఇది ఫస్ట్ ఏ విషయం కూడా మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దానికి కూడా మనకు ఒక వ్యాధులు వచ్చినా దానికి మెడిసిన్స్ ఉన్నాయి, అలాగే మనకి ఒక రిజర్వేషన్ కూడా ఉన్నాయి. మనం కష్టపడి ఇండివిజువల్ గా మనం కష్టపడి చదువుకొని మంచి స్థాయిలో ఉండాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఏంటంటే అందరికీ గవర్నమెంట్ జాబ్స్ అయితే మనం ఇవ్వలేము. ఉన్న స్కిల్స్ మీద మనం ఇప్పుడు కొనరాబు గారు చెప్పినట్టు మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది కాకుండా వాళ్ళ సొంతంగా ఇప్పుడు ఈ బ్యాగ్స్ తయారు చేయడం మరి మన మేడం గారు కూడా చెప్పారు. ఇది చాలా మంచి ఉద్యోగం. ఎందుకంటే గవర్నమెంట్ లో మనకి ఇండస్ట్రీస్ పాలసీలో 5% రిజర్వేషన్ ఉంది. ఎవరైనా మనం ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా ముందుకు వచ్చి ఒక గ్రూప్ వచ్చి మనం ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటాం, ఒక మార్కెటింగ్ కానీ లేకపోతే అది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకుని మీ అందరికీ ఈ జిల్లాలో మనం మోడల్ జిల్లా కింద ఇక్కడి నుంచి మనం మొదలుపెట్టి ఇలాంటి వీటీసీ సంస్థలు కూడా మనం సపోర్ట్ తీసుకొని మనం అందరూ కూడా ఏదో ఉపాధి ఏదో మన పెన్షన్ వస్తున్నాం బతుకుతున్నాం కాదు. ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా మనకి అన్ని విధాలుగా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మన సొంతంగా మనం